ఆ ఇద్దరు మావోయిస్ట్ అగ్రనేతలు ఏమయ్యారు? ఒకరు భద్రతా దళాలకు చిక్కిన మాట నిజమేనా? మరొకరు ఎక్కడున్నారు? ఒకే గ్రామానికి చెందిన వారిద్దరూ మావోయిస్ట్ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? వారి సొంత గ్రామ ప్రజలేమంటున్నారు? మారుమూల పల్లెల్లో పుట్టి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 4 దశాబ్దాల క్రితం వెళ్లిన వారి జాడపై ఆ ఊర్లో ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ జరిగిందంటే చాలు, మా వాళ్లున్నారా అన్న సమాచారంపై ఇప్పటికీ ఆతృత ఆ ఊర్లో ప్రజల్లో ఉంటుంది. ఇద్దరు కీలక నేతల్లో ఒకరు పోలీసులకు చిక్కారు. మరొకరి పరిస్థితి ఏమిటి? మావోయిస్ట్ అగ్రనేతల స్వగ్రామం బీర్పూర్ పై ఏబిఎన్ స్పాట్లైట్. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ జరిగితే జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామం ఉలిక్కి పడుతుంది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనేతలు లొంగిపోతే బీర్పూర్ గ్రామం చర్చనీయాంశంగా మారుతుంది. మా ఊరికి సంబంధించిన అగ్రనేతలు ఎవరైనా ఎన్కౌంటర్లో ఉన్నారా? మా ఊరికి సంబంధించిన ఆ ఇద్దరు అగ్రనేతలు లొంగుబాటుకు గురయ్యారా అని ఆ ఊరిలో ఇప్పటికీ చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. 4 దశాబ్దాలుగా మావోయిస్టులో కీలక పాత్ర పోషిస్తున్న ఇద్దరు అగ్రనేతలున్న బీర్పూర్ గ్రామంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ గ్రామం చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని పొలాల మధ్య అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది బీర్పూర్ గ్రామం. ఆ ఊరి పేరు పలికితే చాలు ఒక రకమైన రీసౌండ్ వస్తుంది. ఛత్తీస్గఢ్ లో కూంబింగ్ ఆపరేషన్, మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర ఎన్కౌంటర్, మావోయిస్టుల అరెస్టు, అగ్రనేతల లొంగుబాటు లాంటి వార్తలు విన్నప్పుడల్లా ఈ బీర్పూర్ లో ఒకంత చర్చ జరుగుతూనే ఉంటుంది. దానికి ఓ పెద్ద కారణమే ఉంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, బల్మూరు నారాయణరావు అలియాస్ ప్రభాకర్ సొంత గ్రామం బీర్పూర్ కావడమే ఇందుకు కారణం. మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్న ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి 4 దశాబ్దాల క్రితం దళంలో చేరిపోయారు. అప్పటి నుంచి ఆయన జాడ ఎవరికీ తెలియదు. ఎన్కౌంటర్ వార్తలు వచ్చినప్పుడల్లా ఆయన ఎక్కడ ఉండి ఉంటారన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ విప్లవ కమిటీ కార్యదర్శిగా గణపతి కొనసాగుతున్నారు. ఇక బీర్పూర్ గ్రామానికి చెందిన గణపతితో పాటు ఆయన బంధువు బల్మూరి నారాయణరావు అలియాస్ ప్రభాకర్ కూడా మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్నారు. అయితే ప్రభాకర్ ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా పోలీసులకు చిక్కినట్లు పోలీసు వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. దీంతో ఆయన సొంత గ్రామం బీర్పూర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బీర్పూర్ ధర్మపురిలో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసి 40 ఏళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లారు. దండకారణ్యానికి వెళ్లిన తొలితరం యువ నాయకుల్లో నారాయణరావు అలియాస్ ప్రభాకర్ ఒకరు. గణపతికి బంధువు కావడంతోనే వివిధ నిఘా సంస్థలు ఆయన ఆచూకీపై ఆరా తీసి ఎట్టకేలకు పట్టుకోగలిగాయి. ఇద్దరు అగ్రనేతల్లోని బల్మూరు నారాయణరావు పోలీసుల అదుపులో ఉండటంతో మరో నేత గణపతి ఆచూకీపై చర్చలు మొదలయ్యాయి. 1984లో నక్సల్ పార్టీ సభ్యునిగా రిక్రూట్ అయి 40 ఏళ్లుగా చురుగ్గా పనిచేస్తున్నారు ప్రభాకర్. అనారోగ్యానికి గురైనప్పుడు సానుభూతి పరుల వద్ద చికిత్స తీసుకునేవారు. SEZ క్యాడర్ మావోయిస్టు. అరెస్ట్ అయిన ప్రభాకర్ మావోయిస్టు పార్టీలో టాప్ ర్యాంక్ నక్సలైట్. ఆయనపై అనేక రాష్ట్రాల్లో డజన్ల కొద్దీ కేసులు నమోదయ్యాయి. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడైన ప్రభాకర్ రావు అలియాస్ బల్మూరి నారాయణరావుపై రివార్డు కూడా భారీగా ఉంది. డిసెంబర్ 22న పోలీసుల ఆపరేషన్ లో నారాయణరావును అరెస్టు చేసినట్లు ప్రకటించింది. బస్తర్ డివిజన్ లో భద్రతా దళాలకు అతిపెద్ద విజయంగానే భావిస్తున్నారు. ఇలా బీర్పూర్ గ్రామంలో పుట్టి ఇంతటి స్థాయికి ఎదగడంపై వారి బంధువులు, గ్రామస్తులు ఒకంత గర్వపడుతూనే మరోవైపు ఆ రూటులో వెళ్లడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల గ్రామస్తులందరూ కూడా నారాయణరావు అరెస్ట్ అని పోలీసు వాళ్ళు చూపించారు కాబట్టి చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఈ రోజులలో ఉన్న పరిస్థితులలో ఎప్పుడు ఎవరు ఎన్కౌంటర్ అవుతారో అన్న ప్రాణంతో ఉన్నాడన్న ఆలోచనతో వాళ్ళ బంధువులు కానీ గ్రామ ప్రజలు కానీ
చాలా సంతోషపడుతున్నారు. అప్పుడు వీళ్ళంతా అభివృద్ధి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే మావోయిస్టులు స్టార్టింగ్లో ఉన్న పరిస్థితులలో అప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు అవసరం. గతంలో నక్సలిజం అనేది స్టార్ట్ అయినప్పుడైతే అప్పుడున్న పరిస్థితులలో ప్రజలకు అవసరం ఉండే, ఎందుకంటే అప్పుడు అన్ఎడ్యుకేటెడ్ జనాలలో ఊర్లలో తెలియని వాళ్ళు బాగా మంది ఉంది. అప్పటికి ఇప్పటికి 40-45 ఇయర్స్లో ప్రజలంతా బాగా తెలివికల్లో అయినరు, ఫైనాన్స్ కూడా మంచిగా అయినరు, ఎవరి పని వారు చేసుకుంటారు. ఇప్పుడు నక్సల్ మూవ్మెంట్ అనేది అయితే మన ప్రాంతంలో అవసరం లేదన్న ఆలోచనలోనే ఉన్నారు. ఇప్పటికి తాను 45 ఇయర్స్ నుంచి దాదాపు ఒక్కరోజు కూడా పోయి నుంచి ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. తాను అంటే ఇక్కడ బీర్పూర్ గ్రామ ప్రజలు కూడా ఎంతో గర్వకారణంగా అనుకుంటున్నారు. ఈ స్థాయి నుంచి మామూలు స్థాయి నుంచి అక్కడి వరకు అగ్రనాయకత్వం వరకు తీసుకొని పోయిండు. అంటే అప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు చిన్న జనపచాంచీలో ఉల్లిగడ్డ బాంబులు పట్టుకొని తీరిన పరిస్థితి. ఆ లెవెల్ నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంత స్థాయిలో పోయినారంటే చాలా గొప్పగా భావిస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే అప్పుడు నక్సలిజంతో ఇక్కడున్న ఆర్థిక వ్యవస్థ కానీ ఇక్కడున్న విద్యా వ్యవస్థ కానీ మారుమూల ప్రాంతం కంటే చాలా తక్కువ. బీర్పూర్ సారంగపూర్ 2 మండలాలు ఉమ్మడి మండలంగా ఉండే. అప్పుడు అంటే గుట్ట కింద గ్రామాలకు రావాలంటేనే లక్ష్మణరావు ఒక రాష్ట్ర ఇండియా స్థాయిలో మావోయిస్టు అగ్రనేతగా ఉండే. అగ్రకులానికి చెందిన వారైనా కానీ పేదవారి గురించి ఆలోచించి ఇప్పుడు మిత్రుడు అన్నట్టు తునికాకు సేకరణ చేయొద్దని చిన్న బాంబులతోని బయటకు వెళ్ళి వాళ్ళు ఆర్గనైజేషన్ చేసిండ్రు. దాని కాన్సెప్ట్లనే ఇవాళ బీర్పూరు మండలం అయిందంటే ప్రత్యేకంగా అప్పుడున్న 95లో రామచంద్రరావు మండలి పై ఉండే. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ఏది మన నారాదాసు లక్ష్మణరావు వీళ్ళంతా అప్పుడు అది ఉండే. ఈ కేవలము మన బీర్పూర్ మండలం కావాలంటే ఒక అగ్రనాయకుడు నక్సలైట్ నుంచి ఇక్కడ ఉండడం అనే దానిలో ఒక మండలానికి బీర్పూర్ను ఏర్పాటు చేయడం జరిగింది. పచ్చని గుట్టల మధ్య ఉన్న బీర్పూర్ గ్రామంలోని బస్టాండ్ లో ఓవైపు మావోయిస్టులు ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం, మరోవైపు ధర్మపురి రోడ్ వైపు పోలీసులు ఏర్పాటు చేసిన శాంతి స్తూపం ఉంటాయి. ఊరికి 2 వైపులా ఉన్న స్తూపాలు ఇప్పటికీ గత జ్ఞాపకాలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. బీర్పూర్ గ్రామం ఇప్పటికీ దేశంలో మారుమోగడానికి కారణం గణపతి అన్నది జగమెరిగిన సత్యం. ఈ గ్రామంలో రోడ్లు భవనాలు వచ్చాయంటే గణపతి పేరు మీదే. అప్పటికి ఇప్పటికీ గ్రామంలో చాలా తేడా వచ్చింది. కాకపోతే తమ గ్రామం నుంచి వెళ్లిన 2 సామాన్య వ్యక్తులు కీలకమైన మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఎదగడంతో వారి యోగక్షేమాలపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. నాలుగు దశాబ్దాలుగా ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా బీర్పూర్కు సంబంధించిన చర్చ రాకుండా మానదు. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, కోంబింగ్ లాంటి ఆపరేషన్లు జరిగినప్పుడు బీర్పూర్కు సంబంధించిన 2 అగ్రనేతల సమాచారం ఈ గ్రామస్తులు ఆరా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే 40 దశాబ్దాలుగా ఇక్కడ నుంచి వెళ్ళిన 2 అగ్రనేతలు ఇప్పుడు కేంద్ర కమిటీలో కీలక సభ్యులుగా ఉన్నారు. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, బల్మూరు నారాయణరావు అలియాస్ ప్రభాకర్లకు సంబంధించిన చర్చ ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉంటుంది. 40 ఏళ్లుగా బీర్పూర్ గ్రామం అప్పటికి ఇప్పటికీ ఎంతో మారింది. ప్రస్తుతం బీర్పూర్ అభివృద్ధిని కోరుకుంటోంది. వీడియో జర్నలిస్ట్ కుమార్ యాదవ్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, బీర్పూర్.